జై గణేష వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి వ్లాగ్స్ అండ్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచున్నారా నేను మాత్రం మస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో రాహుల్ కళాకారులు అయితే ఉన్నాం ఫ్రెండ్స్ రాహుల్ కళాకారులు చూసుకుంటే గిట్లా మనకి చాలా అంటే చాలా లంబోదరులు అండ్ బొంబాయిక మహారాజ్ గణపతులు అండ్ అట్లనే 5 to 16 feet దాకా గణపతులు అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అండ్ అట్లనే దుర్గామాతలు కూడా తయారు చేస్తూ ఉంటారు నేను ఫస్ట్ టైం అయితే రాహుల్ కళా ఆర్ట్స్ హైదరాబాద్లో ఫస్ట్ టైం 2026 ఫస్ట్ వీడియో అయితే రాహుల్ కళాకారులు అయితే తీస్తున్నా అది కూడా హైదరాబాద్లో అది కూడా మళ్ళీ ఫుల్ వీడియో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇది ప్రీవియస్ మోడల్ ఒకసారి అయితే రాహుల్ కళా ఆర్ట్స్ వాళ్ళ మోడల్స్ అయితే చూసుకోవచ్చు మనకి ఎట్లా అంటే మనకి కింద డ్రాగన్ ఇచ్చేసారు చూస్తే గిట్లా మనకి ఒకసారి అయితే మనకి శివుడు అవతారం ఉన్న కాలభైరుడు అవతారం అయితే ఉన్నది గణనాథుడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే గిట్లా మనకి 2026 లంబోదరుని అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది 2026లో అండ్ ఫస్ట్ టైం అయితే నేను ఇంత పెద్ద లంబోదరుని అయితే చూస్తున్నా అంటే కురట్లాడడం చూసిన లంబోదరుడు కానీ ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఈ గణపతి ఓవరాల్ హైట్ చేసుకుంటే ఇట్లా మనకి 15 to 16 feet దాకా ఉన్నది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ అయితే ఇవ్వాలి వీళ్ళ దగ్గర ఆర్చ్ వితౌట్ ఆర్చ్ గణనాథులు కూడా ఉంటారు అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఇక్కడ చిన్న గణపతులకి అయితే వీళ్ళు డైల్ అయితే కొట్టేసారు అక్కడ చూసుకుంటే ఇట్లా అది దగుడు షేడ్ గణపతి అండ్ ఇక్కడ ఒకటి మహారాజ్ గణపతి ఇది ఒకటి మనకి కొన్ని గణపతులు అయితే ఉన్నాయి అంటే వితౌట్ డైల్ అయితే తీసిన తర్వాత మనకి అర్థమైపోతుంది అక్కడ చూసుకుంటే ఇట్లా మనకి బొంబాయిక మహారాజ్ గణపతి అయితే రెడీ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ అమ్మవార్లు కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు అన్నవాళ్ళు అయితే ఒకసారి అయితే మాట్లాడితే అమ్మవార్లు చూసుకోవచ్చు మనకు ఒకసారి ఫినిషింగ్ అండ్ వర్క్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్నవాళ్ళు అయితే వీళ్ళు फिनिशिंग చేస్తా ఉన్నారు అన్న तुम्हारा नाम क्या है సుకుమార్ किधर से आया కలకత్తా నుంచి వెళ్ళి వీళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అన్న చూసుకోవచ్చు వీళ్ళకైతే హెయిర్కి అయితే బ్రషింగ్ చేస్తూ ఉన్నారు అంటే స్మూత్ డీటెయిలింగ్ రానికి బ్రషింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవార్లు అయినా చూసుకోవచ్చు మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లు అయినా చూసుకోవచ్చు ఆ గణపతులు చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ నీట్ వర్క్ అయితే ఉన్నది ఇక్కడ ఆల్రెడీ కొన్ని గణపతులు అయితే తీసిరు డైరీలు అయితే కొట్టేసిరు అండ్ అచ్చులు కూడా తీసిరు ఇంకా చాలా గణపతులు ఉన్నాయి వీళ్ళు అప్డేట్ నేను మరి ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి లంబోదరుడే కాకుండా బొంబాయికి మహారాజ్ మోడల్ ఉన్న గణనాథుడు ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ ఒకసారి వస్తే ఇట్లా ఫ్రెండ్స్ ఐ థింక్ ఇక్కడ ఒకటి చిన్న కృష్ణుడు గణనాథుడు అయితే ఉన్నాడు అంటే వీళ్ళు మట్టితో తయారు చేసారు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకు 2026 ఒక లంబోదరుడు అయితే కూర్చున్నాడు బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాడు అక్కడ చూసుకుంటే ఇట్లా మనకి నరసింహస్వామి అక్కడ చూసుకుంటే ఇట్లా నరసింహస్వామి వారాహి అండ్ చాపరాజు అండ్ తాబేలు బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇక్కడ వీళ్ళు ఫిల్అప్ అయితే చేసి ఇచ్చేసారు లంబోదరుడు అండ్ కంప్లీట్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి ఒక 12 to 13 feet దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి సింపుల్ సిట్టింగ్ అండ్ మహారాజ్ గణపతి అయితే ఇక్కడ ఉన్నది బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకి చాలా డీటెయిల్ అండ్ నీట్ వర్క్ అయితే ఇచ్చేసారు ఆర్చ్ వర్క్ అయితే గణపతి ఫేస్ చూసుకోవచ్చు చాలా స్మైలీ ఫేసింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నట్టయితే మనకి గణపతి అయితే చూసుకోవచ్చు లంబోదరుడు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ప్రతి సింహాసనానికి అయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సింహాలు వస్తాయి కానీ ఇక్కడైతే మనకి ఔల్స్ ఇచ్చారు అంటే గుడ్ల గూపలు అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇట్లా మనకి రెక్కల గుర్రాలతో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు చాలా గుర్రాలు డీటెయిలింగ్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది 2 రెక్కల గుర్రాలు ఇచ్చేసాడు అండ్ గణపతి అయితే ఆరాంసే రెక్కల గుర్రంలా కూర్చొని వెళ్తున్నట్టయితే వీళ్ళు ఆర్చ్ అయితే డిజైన్ చేసారు అండ్ గణనాథుడు చూసుకోవచ్చు మనకి చాలా స్మైలీ ఫేసింగ్ అయితే ఉన్నది లంబోదరుడు అండ్ ఇంకొకటి చూసుకోవచ్చు మనకి శివుడు ఆర్చ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇట్లా మనకి శివయ్య ఆర్చ్ ఉన్నది అండ్ శివుడు ఆర్చ్ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది లైక్ అంటే శివుడికి ఆర్చ్ ఫేస్ కట్ అండ్ పైన లింగం అట్లే త్రిశూలం 3 in 1 కలిపి అయితే ఇచ్చేసారు శివుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి గజమహారాజులు అయితే కింద సోఫాకి అయితే ఇచ్చేసారు సింహాసనానికి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డిజైన్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు గణపతి చూసుకుంటే ఇట్లా మనకి గణపతి కూడా లంబోదరుడు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి ఇంకొక గణనాథుడు ఉన్నాడు ఇదైతే సింహాసనం పైన కూర్చున్న గణనాథుడు చాలా చాలా ఎక్సలెంట్ ఉన్నది ఒకసారి అయితే ఇక్కడ సింహాలు కూడా చూసుకుంటే ఇట్లా మనకి కూరలతో అయితే ఉన్నట్టున్నది అంటే పళ్ళు కూరలు అండ్ అక్కడ గరుడ మహారాజు కానీ ఆ నరసింహస్వామి ఇక్కడ హనుమంతుడు ఇచ్చేసిండు గరుడ మహారాజులు ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇక్కడ ఏమో హనుమంతుడు ఇచ్చేసిండు అండ్ ఒకసారి మనం ఆర్చ్ డీటెయిల్ వర్క్ అయితే చూసుకుంటే ఇట్లా ఒకసారి ఆర్చ్ డీటెయిల్ వర్క్ అయితే చూసుకుంటే ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్చ్ డీటెయిల్ చూసుకుంటే మనకి ఆర్చ్లు అయితే శంకు చక్రాలు కూడా ఇచ్చేసారు అంటే ఎవరో కానీ కళాకారులు చాలా అంటే చాలా ఎక్సలెంట్ చేసారు లంబోదరుడు ఆఫ్టర్ ఫినిషింగ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా మీరు చూస్తూనే ఉండండి అండ్ ఇక్కడ ఒక అన్ననైతే హనుమంతుని అయితే తయారు చేస్తుండు
విత్ హోన్ అంటే హ్యాండ్మేడ్. అన్న మీ పేరు? तुम्हारा नाम क्या है? गोपाल दास, गोपाल दास. किधर से आया? कलकत्ता से। पूरा कलकत्ता तुम्हारा? हाँ, कितना ఎంత మంది ఉన్నారు? नहीं कोलकाता है। कलकत्ता में. ओके ओके. ये हनुमंतुడు. हाँ, हनुमान जी। हनुमंतुడు बहुत अच्छा है. ये 2026 में और डिफरेंट क्या क्या गणेश आते हैं इन कलाकार? उसको पता है। उसको पता है. ठीक है థ్యాంక్ యూ. అతనికి తెలుసు అనేసి అని అంటుండు. చలో మరి ఒకసారి అయితే చూసుకుంటే గిట్లా మనకి ఇక్కడ గణపతి చూసుకుంటే గిట్లా మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అనుకుంటాం మేబీ ఇక్కడ మనకి బసవా తోటి అయితే గణనాథుడు వస్తున్నట్టయితే ఇచ్చేసిండు. చూడాలి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నేనైతే ఫుల్ ఎగ్జైట్గా అయితే ఉన్నా. వీళ్ళు చాలా ప్రిపేర్గా రెడీగా ఉన్నారు. ఈసారి చెప్తున్నాం కదా 2026 ఫుల్ రచ్చ ఉంటుంది. చలో మరి హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, వచ్చేసిన. ఈసారి హైదరాబాద్లో ఫెస్టివల్ ఎట్లుంటుందో నేను చూడాలనుకుంటున్నా. మీరు చూపిస్తారా లేదా కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. జై గణేష. ఉంటున్నాం అలా. బాయ్.